శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, నవమి తిథి, తెల్లవారుజామున 3:31 వరకు, అనంతరం దశమి. మఖా నక్షత్రం రాత్రి 12:22 వరకు, అనంతరం పుబ్బా నక్షత్రం. బ్రాహ్మయోగం మధ్యాహ్నం 12:35 వరకు, అనంతరం ఐంద్రయోగం. తైతులకరణం మధ్యాహ్నం 3:46 వరకు, అనంతరం గరజీకరణం. వర్జ్యం మధ్యాహ్నం 12:20 నుండి 1:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:02 నుండి 10:45 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:36 నుండి 3:22 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 9:59 నుండి 11:34 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాభాసన గురించి చూసినట్లయితే, గురుదేవతాత్మకమైనటువంటి గురువారం ఈనాడు. కార్తీక మాసంలో గురువారం ఈరోజు. ఏదైనా గురుదేవత స్మరణ చేయడం చాలా విశేషం. అందులో మనకున్నటువంటి విశేషం ఏమిటి అంటే, దేవతామూర్తులలో శివ సంబంధంగా చూస్తే దక్షిణామూర్తి, విష్ణు సంబంధంగా చూస్తే హయగ్రీవుడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం వాస్మహే అని చెప్తారు. ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా సమ్యక్ స్వరూపంగా, గురుస్వరూపంగా భాషించేటటువంటి దివ్యమైన స్వరూపం దత్తాత్రేయ స్వరూపం. మాలాం కుండీంచ ఢమరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అని ఆయన ధ్యానం. అటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపం దత్తాత్రేయ స్వరూపం. అంతేకాకుండా అమ్మవారిని కూడా ఒక గొప్ప మాట అంటారు. ఏమంటారంటే, అమ్మవారు ఏ విధంగా అయితే పరాశక్తి స్వరూపమో, అదేవిధంగా అమ్మవారిని పరమగురు స్వరూపంగా కూడా భావిస్తారు. అందుకే అమ్మవారిని గురుమండల రూపిణి అని కూడా పిలుస్తారు. సమస్త విద్యలు అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే అవి ఏర్పడ్డాయని, సప్తకోటి మహామంత్రాలకు మూలం అమ్మవారే అని కూడా ప్రత్యేకంగా మనకి శాస్త్రాల ద్వారా, అగస్త్య సంహిత ఇత్యాది గ్రంథాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం. అటువంటి గురుదేవతాత్మకమైనటువంటి ఈ గురువారం నాడు కార్తీక మాసంలో చేసే ఏ దేవతారాధన అయినా మనకి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి యథాశక్తిగా గురుస్తోత్రాలు పారాయణ చేసి దత్తాత్రేయ దక్షిణామూర్తి దర్శనం చేయడం చాలా విశేషం. ఇవేవి కాకపోయినా దామోదర నామాన్ని స్మరించినా చాలు. దామోదరుడు అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మే, తాడు చేత ఉదరము బంధింపబడ్డవాడు. కృష్ణ పరమాత్మ అంటే ఆయన కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి అటువంటి జగద్గురు కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో, ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు సామాన్యమైనటువంటి పూజ దగ్గర నుండి ఆప్తోర్యామ హోమం వరకు కూడా కలశాన్ని పెట్టకుండా ఏ కార్యక్రమం ప్రారంభింపబడదు హైందవ సంప్రదాయంలో. ఆ కలశానికి ఉన్న ప్రాముఖ్యం ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విశేషాన్ని ఇప్పుడు శ్రీకరం శీర్షికలో తెలుసుకుందాం. కలశం అనేది పూర్ణత్వానికి ప్రతీక. మన సంప్రదాయంలో ప్రతి శుభకార్యంలోనూ కలశ స్థాపనకి విశేష ప్రాముఖ్యం ఉంది. కలశంలో పవిత్ర జలాన్ని నింపి ఆ జలంలోనికి సకల తీర్థాలని ఆవాహన చేస్తారు. కలశస్య ముఖే విష్ణు అంటారు. కలశం ముందు భాగంలో విష్ణు రూపం, కలశం కంఠ భాగంలో రుద్రుడు, కలశం అడుగు భాగంలో బ్రహ్మ ఉంటూ త్రిమూర్తుల సమ్మేళన రూపంగా కలశం కనిపిస్తుంది. వివాహం, గృహప్రవేశం, వ్రతం, నోము, పూజ ఇలా ఏ సందర్భంలోనైనా కలశారాధన ఉంటుంది. కలశంలో జనానికి ప్రత్యేకమైన మహిమ ఉంటుంది. పుణ్యాహవచనం, సంప్రోక్షణలు కలశజలంతో సమ్మిళితమై ఉంటాయి. మానవ దేహమే కలశానికి ప్రతీక.
జీవనమనే జలం ఉన్నంత వరకే ఈ దేహంలో ప్రాణశక్తి ఉంటూ ఉంటుంది. దేహమనే ఈ కలశంలో జీవన జలధార ఏదుందో అదే పరమాత్మ. దేహమనే ఈ ఘటనలో అమృత జలాన్ని నింపుకోవడం ద్వారా జీవనం అమృతత్వ సిద్ధిని సాధించవచ్చు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ నవమి, గురువారం, నక్షత్రం మఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడున్నాడు, సింహంలో చంద్రకేతువులు, తులలో రవి శుక్రులు, వృశ్చికంలో కుజ బుధులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహబలం చాలా తక్కువగా ఉన్నటువంటి కారణంగా అనుకున్న పనులైతే పూర్తవుతాయి, కానీ ఏదో ఒక చిన్న పొరపాటు జరిగే అవకాశం మాత్రం తప్పక ఉంటుంది. కుటుంబంలో ఉండే అందరు సభ్యులకి తెలిసి మాత్రమే ఏ పనినా చేయడం మంచిది తప్ప గుంపనగా రహస్యంగా లౌక్యంగా కానీ వ్యవహారాన్ని ప్రారంభించినట్టయితే అది మరో తీరు దారితీసే అవకాశం ఉంటుంది. ఖర్చు చేసేటటువంటి విషయంలో నియంత్రణ చాలా చాలా అవసరం. అప్పు కానీ చేయవలసిన పరిస్థితినే తెచ్చుకున్నట్లయితే రుణం లభించే అవకాశం ఉండదు. అనుకున్న పని వాయిదా పడవచ్చు కూడా. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారం అనుకూల దిశగా సాగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. మాట్లాడే విషయంలో మొగమాటం లేకుండా ఉండగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారం మీద వస్తుంది. వృత్తి చేసేటటువంటి వారికి కొత్త మెళకువలు తెలిసే అవకాశం బాగా ఉంది. అపరిష్కృతంగా ఏవైనా న్యాయస్థానాల్లో సమస్యలుంటే అనుకూలమైనటువంటి తీర్పు లభించే అవకాశం ఉండొచ్చు కూడా. విద్యార్థులకి సరైనటువంటి ప్రదేశాల్లో కళాశాల ప్రవేశాలు కానీ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు దత్తాత్రేయుని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే దాంపత్య అన్యోన్య భావం విశేషంగా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్పష్టంగా మాట్లాడతారు. మొగమాటాన్ని విడిచి మాట్లాడతారు. చేయలేనటువంటి పని గురించి ఏమాత్రపు భయము వెనుకబాటుతనము లేకుండా కూడా చెయ్యలేను అనేది నిర్ద్వంద్వంగా తెలియచేస్తారు. దాంపత్యం కూడా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన చదువు మరింత ప్రతిభాత్మకంగా అనిపిస్తూ ఉంటుంది. కుటుంబం మొత్తానికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య పరీక్షలను చేయించుకుని ఔషధ సేవను చేయడం తప్పనిసరి. గురువారం సందర్భంగా మిథున రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం మధ్యమంగా ఉంటుంది, కానీ సంతృప్తిగా ఉండగలుగుతారు. ఆదాయం వచ్చే మార్గాలు పుష్కలంగా కనిపిస్తాయి. తగినటువంటి ధైర్యం లేని కారణంగా ఆదాయం లభించకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఇంతకుముందు ప్రవేశించింది, మరికొద్ద పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఔషధ సేవని క్రమం తప్పకుండా పాటించడం మరింత అవసరం. అనుక్షణం భయం ఆందోళనతో ఉండే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా ఆ భయం ఆందోళన శృతి మించకుండా అవసరం. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు
షిరిడీ సాయిబాబా వారిని పూజించి వారికి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ధార్మికమైనటువంటి బుద్ధి వైపే ఆలోచనలు మళ్ళీ వ్యాపారం అభివృద్ధి దిశగా సాగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే కేవలం ధనదృష్టి తప్ప మరొకటి ఏమాత్రం ఉండకపోవచ్చు. బంధు మిత్ర దృష్టి కంటే కూడా ఆర్థికంగా వారు ఎంత లాభంతో ఉన్నారనేటువంటి దృష్టితో మాత్రమే పరిశీలించే లక్షణం వీరిలో ప్రవేశిస్తుంది. వృత్తిలో మంచి పేరు లభిస్తూ ఉంటుంది. వ్యాపారంలో మాత్రం ఆచితూచి జాగ్రత్తగా చేయడం చాలా అవసరం. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు పై అధికారులతో అనుకూలమైన భావంతో వెళ్ళడం తప్ప వ్యతిరేకించి కానీ ఉన్నట్లయితే అనుకూల ఫలితాల కంటే కూడా అననుకూల ఫలితాలు బాగా పెరిగే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి వారికి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన పాతబకాయలన్నీ వసూలవుతాయి. శ్రమ లేకుండా. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే చక్కనైనటువంటి లౌక్యంతో ఉంటారు. బ్రతుకనిచ్చినటువంటి తనంతో జీవిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. దూర ప్రయాణాలను చేయడానికి కూడా ఏమాత్రము వెనుకాడరు. అయితే ఇతరుల్ని ఎత్తిపడవడం, ఇతరుల్ని గురించి తక్కువగా మాట్లాడడం వంటివి కుటుంబంలో చేసిన బహిరంగంగా చేసిన అనవసరమైనటువంటి అపార్థాలకి తోవతీయడమే కాక ఇబ్బందులు కలిగించేదిగా పరిణమించవచ్చు. అందరినీ కలుపుకొని పోతూ ఉండడం చాలా ఉత్తమం. గురువారం సందర్భంగా కన్యారాశి వారు ఆదిశంకరాచార్య వారిని పూజించి వారికి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆర్థికమైనటువంటి లాభం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారంలో కలిసి వచ్చే విశేషం మరింతగా ఉంటూ ఉంటుంది. వృత్తిలో పెద్దగా నైపుణ్యాన్ని చూపలేకపోవచ్చు. పై అధికారులు వీరి చేసేటటువంటి కార్యక్రమ విధానానికి అంత సంతోషంగా లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగంలో కొనసాగింపు చేస్తూనే ఉంటారు. స్థలాన్ని మార్చుకోవాలని, ఉద్యోగాన్ని మార్చుకోవాలని ఆలోచించేటువంటి ఆ అభిప్రాయాలు ఈ రోజుకి మాత్రము సరి కానే కావు. గురువారం సందర్భంగా తులారాశి వారు సరస్వతీదేవిని పూజించి ఆమెకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞానం మరింతగా పెరుగుతుంది. అంతేకాక ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది కూడా. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలన చూసినట్లయితే అన్నీ కూడా తల్లిదండ్రుల సమక్షంలోనే జరగాలని ఇటు భార్య వైపు వారు అటు భర్త వైపు వారు అనుకోవడం చెప్పుకోదగ్గటువంటి విశేషం. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. ఆర్థికమైనటువంటి పెట్టుబడి కూడా దానికి తగినంతగా లేకపోయినప్పటికీ కూడా వ్యాపారాన్ని ప్రారంభించగలిగిన శక్తి స్తోమత కలిగి ఉంటారు. అనుకూలమైనటువంటి ఉద్యోగులు దొరికిన కారణంగా ధైర్యంతో ఉత్సాహంగా ఉండగలుగుతారు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మహాగణాధిపతిని బిల్వదళాలతో పూజించినట్లయితే మనశ్శాంతి లభించి ఉత్తమమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది. దాంట్లో వేతన ఆధిక్యం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే వీరికి ఉన్న అతి మంచితనం కారణంగా ఆర్థికంగా రుణరూపంగా తీసుకుంటున్నట్టుగా పూర్తిగా సొంతంగా వినియోగించేసుకుంటారు వీరి ద్రవ్యాన్ని. ఏమాత్రపు అజాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ధన నష్టం పుష్కలంగా జరిగే అవకాశం ఉండొచ్చు. బంధువుల ఇళ్లలో జరిగేటటువంటి పెళ్ళిళ్ళకి, అలాగే మిత్రులు, అలా పూర్వులైనటువంటి వారు ఎవరైతే పరిస్థితులు ఉన్నారో వారందరితోటి ఉన్నటువంటి పరిచయాల్ని ఆర్థికంగా దుర్వినియోగపరుస్తూ ఉండొచ్చు ఇతరులు. ప్రతి క్షణము కూడా ఆర్థికమైనటువంటి విషయంలో అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజుగా దీన్ని లెక్కించుకోవచ్చు.
గురువారం సందర్భంగా ధనురాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసి దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ఆందోళన సంపూర్ణంగా తొలగిపోతుంది. ఏ విధంగా వ్యాపారాన్ని చేయాలో ఆ మెళకువలు తెలుసుకోగలిగిన అవకాశం వస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలంగా కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే పూర్వం ఏవైతే రుణాలు చేశారో ఆ రుణాలని క్రమంగా తీర్చడానికి ప్రారంభం చేస్తారు. మెల్లమెల్లగా ప్రారంభించబడ్డటువంటి ఆ రుణాల తీర్పిడి మెల్లగా కొద్దిగా పై స్థాయికి చేరుతూ ఉంటుంది. శత్రుజనులు అయినటువంటి వారు ఏమాత్రపు విరోధ భావాన్ని చూపించలేకపోతారు. వినియోగదారుని బాగా ఆకర్షించేటటువంటి వాక్ చమత్కారంతో మొత్తానికి మళ్ళీ వ్యాపారాన్ని సరిచేసుకోవడం కోసం తగినటువంటి ప్రయత్నాలన్నింటినీ చేయగలుగుతారు. వ్యాపారానికి కావాల్సినటువంటి పెట్టుబడులు విశేషంగా వస్తాయి. అయితే ధన రూపంగా వాటిని ఎక్కడైనా నిలువ చేయడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే తప్పక నూతన పదవీ లాభం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మెల్లగా పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్క పడేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ లాభం కలిగింది కదా అనే అభిప్రాయంతో దూరభార ప్రదేశాలను కూడా లెక్కించకుండా అక్కడికి వెళ్ళినటువంటి వారు అక్కడ సరైనటువంటి ఆర్థికమైన అవకాశాలు లేనటువంటి కారణంగా తిరిగి వెనక్కి రావాలనేటువంటి ఆలోచనకి వస్తారు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి సరైనటువంటి ఆ వాతావరణం అక్కడ నచ్చని కారణంగా వెనక్కి రావాలనే ఆలోచన బలంగా ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి కావాల్సినటువంటి ముడి పదార్థాలన్నీ తక్కువ ధరతో లభించే అవకాశం ఉండకపోవచ్చు. దాంతో వారు కూడా వెనుకడుగు వేసే అవకాశం లేకపోలేదు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే రుణాలు పూర్తిగా తొలగిపోతాయి. నూతన వ్యాపార ప్రారంభాన్ని చేయగలిగిన శక్తి లభిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రధానమైనటువంటి వృత్తి ఏది చేస్తున్నారో వీరు ఆ వృత్తిని అక్కడ ఆపివేసి ఇతరమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టిని పెడతారు. ఆర్థికమైనటువంటి లాభాలు ఏమాత్రం ఉండకపోవచ్చు. వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి బుద్ధి అన్యాక్రాంతమై పూర్తిగా వ్యాపారానికి స్వస్తి పెట్టినట్లుగా అయి వినియోగదారులు దూరం అయ్యే అవకాశం ఉండొచ్చు. తాము వేరే ప్రత్యేకమైనటువంటి ఒక శిక్షణని పొందుతూ తద్వారా ఎదగాలనేటువంటి ఆలోచనకు వస్తారు. ఏమాత్రపు అవకాశం కొత్తదైనటువంటి శిక్షణ ద్వారా లభించే అవకాశాలు ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మీనరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో కానీ పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 5. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయాది మహానుభావుల యొక్క సంపూర్ణమైన ఆశీర్వచనాలు సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ నవమి తిథి ఉంది, గురువారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక బహుళ నవమి రోజు ఉదయం 11:45 అంటే అభిజిత్ ముహూర్తంలో శివాలయ ప్రాంగణంలో నందీశ్వరుడికి సమీపంలో ప్రమిదలో నువ్వుల నూనె కానీ అవిసె నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించినట్లయితే అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చని
జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి కార్తీక బహుళ నవమి సందర్భంగా అందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఈరోజు ఉదయం 11:45 సమయంలో, అంటే అభిజిత్ ముహూర్తం ఉన్న సమయంలో నువ్వుల నూనెతో కానీ అవిసె నూనెతో కానీ శివాలయంలో నందీశ్వరుడికి దగ్గరలో దీపాన్ని వెలిగించండి. కుజ దోషాలు, గోచార శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడండి. శివాలయంలో ప్రదోషకాలంలో చేసే ప్రదక్షిణలు ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. అయితే కార్తీక బహుళ నవమి సందర్భంగా మధ్యాహ్నిక ప్రదక్షిణలు ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ఉదయం 11:45 దీపం వెలిగించిన తర్వాత శివాలయంలో ప్రదక్షిణలు చేయండి, సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కార్తీక బహుళ నవమి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని దేవగురు అయినటువంటి బృహస్పతి బార్హస్పత్య స్మృతి అనే గ్రంథంలో తెలియజేశాడు. ఆ ప్రత్యేకమైనటువంటి దానాలలో మొట్టమొదటిది ఆకుకూరల దానం. తోటకూర, గోంగూర, బచ్చలి కూర ఇలాంటి ఆకుకూరలు ఈరోజు దానం ఇస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే కందను దక్షిణతో పాటు దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే పిల్లలకు సద్బుద్ధి కలుగుతుంది, మీ సంతానానికి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు దేవాలయ ప్రాంగణంలో మినపపప్పు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే సంపూర్ణంగా నవగ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈరోజు సూర్యాస్తమయం తర్వాత ముత్తైదువులకు ఒక ప్రత్యేకమైన దానం ఇస్తే సంతానంతో కలిసి ఉండేటటువంటి అవకాశం తల్లిదండ్రులకు జీవితం మొత్తం లభిస్తుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ ప్రత్యేకమైనటువంటి దానం ఏంటంటే ఈరోజు సూర్యాస్తమయం తర్వాత ఆవు పాలు, జీడిపప్పు, అరటి పండ్లు తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు ఆ తాంబూల దానం ఇవ్వాలి. ఈ తాంబూల దానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు చేసే గోప్రదక్షిణ విశేషమైన ధనలాభాన్ని కూడా కలిగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి కార్తీక బహుళ నవమి సందర్భంగా గోప్రదక్షిణ చేసి విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు దశావతారాలను స్మరించుకోవటం ద్వారా, దశావతారాలు శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచి పూజ చేయటం ద్వారా కార్తీక మాసం మొత్తం కూడా నక్తం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రత్యేకమైన దానాలు ఇవ్వండి, ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే కార్తీక బహుళ నవమి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి రావి చెట్టు ఆకుకు సంబంధించిన ఒక సులభమైన విధి విధానం పాటించి మనోభీష్టాలన్నీ త్వరగా నెరవేర్చుకోండి. ఆ సులభమైన విధి విధానం ఏంటంటే ఈరోజు రావి చెట్టు ఆకు తీసుకొని ఆ రావి చెట్టు ఆకు మీద తడి పసుపు లేదా తడి గంధంతో ఓం అనే అక్షరం రాసి దాని క్రింద మీ మనోభీష్టం ఏదైనా ఉంటే ఆ మనోభీష్టాన్ని రాసి మనోభీష్టం కింద ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా తడి పసుపు లేదా తడి గంధంతో రావి ఆకు మీద రాసి ఆ ఆకును పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోండి. సాయంకాలం ఆ ఆకుని ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టండి లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. కార్తీక బహుళ నవమి గురువారంతో కలిసి వచ్చిన తరుణంలో ఇలా ఎవరైతే రావి ఆకు మీద మనోభీష్టాన్ని రాసి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని రాసి సాయంకాలం వరకు పూజా మందిరంలో ఉంచి తర్వాత దాన్ని ఎక్కడైనా చెట్టు మొదట్లో లేదా పారే నీళ్లలో విడిచిపెడతారో వాళ్ళకి శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అతి త్వరలోనే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చని పరిహార శాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు కార్తీక బహుళ దశమి తిథి ఉంది, శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.